భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మొండికుంట అడవిలో ప్రమాదవశాత్తు కేఎల్ఆర్ కాలేజ్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 35 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని హుటాహుటిన భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మనుగూరు నుండి పాల్వంచ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థిని చెయ్యి బస్సులో ఇరుక్కుపోవడంతో జేసీబీ ద్వారా రక్షించారు. ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బస్సు స్టీరింగ్ స్ట్రక్ అవ్వడంతో బస్సు పల్టీ కొట్టిందని డ్రైవర్ చెబుతున్నాడు. అయితే కాలం చెల్లిన బస్సులో విద్యార్థులను తరలించడం వల్లే ప్రమాదం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నా పేరు డాక్టర్ రాజశేఖర రెడ్డి, ఏరియా హాస్పిటల్ భద్రాచలంలో ఆర్ఎంఓగా పనిచేస్తున్నాను. ఈ రోజు ఉదయం 8:30 నుంచి 9 గంటల ప్రాంతంలో మండుకుంట అడవి ప్రాంతంలో జరిగినటువంటి బస్సు బోల్తా యాక్సిడెంట్ లో సుమారు మన ఏరియా హాస్పిటల్ భద్రాచలానికి 32 నుంచి 32 మంది క్షతగాత్రులు హాస్పిటల్కి రావడం జరిగింది. అందులో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ స్టూడెంట్స్ లో కూడా ఒక 3-4 ఫ్రాక్చర్స్, మైనర్ ఇంజరీస్ తోటి ఉన్నారు. మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా కొంచెం స్టేబుల్ గానే ఉన్నారు. ఒక పేషెంట్ మాత్రం కొంచెం క్రిటికల్ గా ఉండటం వల్ల ఆమెని ప్రైవేట్ హాస్పిటల్ కి రిఫర్ చేయడం జరిగింది. సిటీ బ్రెయిన్, సిటీ చెస్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మిగతా ఒక 3-4 కూడా చెస్ట్ ఇంజరీస్ తోటి బాధపడుతున్నారు. మిగతా పేషెంట్స్ అందరినీ మన హాస్పిటల్లోనే వైద్యం అందిస్తూ వాళ్ళకి ఎమర్జెన్సీ సర్వీసెస్ అందరికీ అందించడం జరిగింది. స్టేబుల్ ఉన్న పేషెంట్స్ అందరినీ ఒక 5-6 గంటలు హాస్పిటల్లోనే అబ్జర్వేషన్ లో ఉంచి డిశ్చార్జ్ చేయాలని అనుకుంటున్నాము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మొండికుంట అడవిలో ప్రమాదవశాత్తు కేఎల్ఆర్ కాలేజ్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 35 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని హుటాహుటిన భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మనుగూరు నుండి పాల్వంచ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థిని చెయ్యి బస్సులో ఇరుక్కుపోవడంతో జేసీబీ ద్వారా రక్షించారు. ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బస్సు స్టీరింగ్ స్ట్రక్ అవడంతోనే బస్సు పల్టీ కొట్టిందని డ్రైవర్ చెబుతున్నాడు. అయితే కాలం చెల్లిన బస్సులో విద్యార్థుల్ని తరలించడం వల్లే ప్రమాదం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.